చాలా చాలా థ్యాంక్స్. మీరు చాలా కష్టపడ్డాను. నా గెలుపుకు కారణం మీరే. ఎప్పుడైనా ఎవరైనా మనం ముందుకు వచ్చినప్పుడు ఇలాగే సపోర్ట్ చేసుకుందాం. నేను కాకుండా ఇంకెవరైనా పోటీ చేసినా మనం ఇలాగే సపోర్ట్ ఇచ్చుకొని మన కులాన్ని మనం ముందుకు నడిపించుకుందాం. ఎందుకంటే చైర్మన్ దాకా వెళ్ళినా కానీ మన కులం అనేసరికి కొంచెం బాధాకరం అనిపించింది. అయినా మనం ఇప్పటికైనా పర్వాలేదు, ముందుకెళ్దాం. మీరందరూ ఇలాగే సపోర్ట్గా ఉండండి. మంచిగా ముందుకెళ్ళి ఇంకా ముందు చేసే వాళ్ళకి కూడా మనం అవకాశం ఇచ్చుకుందాం, సపోర్ట్ ఇచ్చుకుందాం. అందరికీ కుల బంధువులకి అందరికీ నమస్కారాలు, ఆదరవందనాలు. ఈ ఎలక్షన్ ఓన్లీ 2-3 రోజులనే అనగానే ఆలోచన వచ్చింది. ఉద్యోగమైన నేను ఒక్కటే అనుకున్నా, ఈ సమస్యలు ఆ వార్డు సమస్యలు చాలా ఉన్నాయి. మనం ఏదో సిద్ధులగుట్టకు సేవ చేసినాము, ఇక్కడ కూడా అవకాశం కల్పించింది అనుకొని సరే అని ఇద్దరి మధ్యలో ఒప్పుకున్నాను. నేను ఒప్పుకొని ఒక్కొక్క ఆ ఏరియా తిరుగుతూ ఉంటే కళ్ళకి నీళ్ళు వచ్చింది. ఆ గుట్ట పైన వాటర్ లేవు, నడుచుకుంటా నీళ్ళు మోసుడు చేసుడు అవి అనుకొని ఇక నాకు పట్టు ఒకటి వచ్చింది. సరే ఏదైనా కానీ ఎటువంటి వాటర్నే ఇచ్చుకుంటే బాగుంటుంది, ఈ వాటికి సేవ చేస్తే బాగుంటుంది అని నా ఆలోచన ఒకటి ఇదైంది. శాయశక్తుల నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి నేను ప్రయత్నిస్తా. ఎక్కడైనా కానీ మన సమస్యలు కూడా ఏదైనా కానీ నేను అక్కడ మ్యాక్సిమం నేను ప్రయత్నం చేస్తా అని సాల్వ్ చేస్తా. ఎటువంటి ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా కలిసికట్టుగా ఉండి మన కుల బంధువులు కూడా రాజకీయంగా ఎదగాలి. ఎందుకంటే మనం ఎక్కడ కూడా రాజకీయంలో లేము. మనకి మైనస్ ఎక్కడైనా పోయి మనం ఇదే ఉంటే ఏ సపోర్ట్ లేదు. అందువరకే మనం అన్ని రకాల రాజకీయం ఎదిగి పైకి రావాలని కోరుతున్నాను. మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన దానికి నేను ఖచ్చితంగా నెరవేర్చాలని. మనం కూడా రాజకీయాలు రాయడానికి అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. బాయ్కి రేపు ఏ ఇబ్బంది వచ్చినా, అపోజిట్ పార్టీ ఏ విమర్శ చేసినా, ఏ ఏర్పాటు చేసినా, పదవి అనేది ముళ్ళ కిరటంలో నాకు తెలిసి దాన్ని ముళ్ళ కిరటం పదవికి వందేదేవాలంటే మన సపోర్ట్ కూడా అందరి సపోర్ట్ కూడా వాళ్ళకు అవసరంగా ఉంటుంది. వాళ్ళ సపోర్ట్ అరే భయ్ అమరావతి జీతసి సపోర్ట్గా ఉందాం, మనం డెవలప్ అవుదాం. డెవలప్ కావడానికి అంతా ప్రేరణ లేకుండా ఏం లేకుండా ఉండి మన సంఘాన్ని మన రాజకీయం డెవలప్ చేసుకుందామని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన కులానికి మా దాదాపు సన్మానిస్తూ కార్యక్రమం లేకమని అడిగిన బాలు నారాయణ గారు అశోక్ వారిని అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం అనేది గెలిచిన పిల్లలు మన్నాడు చేసి ఉంటే జీవిస్తున్న క్రమంలో మన కులం తరఫున తిరుమలపై తర్వాత మనకు హిస్టారికల్ వ్యవసాయ సంఘంని కట్టి నుంచి సంఘం కోసం పనిచేసిన వాళ్ళ ఫోటోలు ఎట్లయితే మనం పైన పెట్టి ఎవరు వచ్చినా చూసుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే ఇచ్చారో సుమందాల తిరుమలబాయి కూడా ఒక సువర్ణాక్షరంతో వాళ్ళ పేరును మన సంఘం పేరు ప్రతిష్టను నిలిపి ఈ సంఘం సజీవంగా ఉన్నంత వరకు ఆ పేరు కూడా చిరస్థాయిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటంటే సన్మానం చేస్తున్నారంటే మనకు బాధ్యతను మన నెత్తి మీద పెడుతున్నారు. మోయటం కోసమే మీరు మీ బాధ్యతను పూర్తి చేసుకోవడానికి 5 సంవత్సరాలు ఆ గల్లీలో ఉన్నటువంటి వాళ్ళు అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రేషన్ కార్డులు ఉంటాయి, పెన్షన్లు ఉంటాయి, గెటర్లు ఉంటాయి, డ్రైనేజ్ ఉంటుంది, నీళ్ళు ఉంటాయి, ఇంద్రామాయిలు ఉంటాయి, అనేక ఒక్కొక్క గల్లీలో 5 మంది పెడుతుంటే కట్టుకోలు కూడా ఆడలో గెలుస్తారు. సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, పత్రికల, టీవీలో, ఛానల్లో ఒక వారం రోజులు పేరు మోగింది. ఇంకా కొన్ని రోజులు బహుశా 26 తారీఖు మనం స్వీకారం చేసారు. ఆ రోజు పదవి బాధ్యతలు ఉంటారు, వీళ్ళు అనుకుంటారు. కాబట్టి ఇదంతా నడుస్తుంటుంది. మన రాష్ట్రంలో కూడా మన కట్టుకోల సంఘాలే ఒక 10-12 గ్రూపులు ఉన్నాయి.
అనేక గ్రూపులు సోషల్ మీడియాలో ఉంది. ఒక్కొక్క గ్రూపు ఆ గ్రూపుల కర్ణాటక సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, కొందరు ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు. అనేది మారుమోగిందో లేదు. జనరల్గా పడటం వల్ల ఏమైంది, దాదాపు ఆల్మోస్ట్ మన తెలంగాణలో ఉన్నటువంటి 90% మందికి అయితే ఆర్మూల మన కౌన్సిలర్ గెలిచిండ్రు, చైర్మన్ అయ్యే అవకాశం ఉండే, చేయజారిపోయింది. వాళ్ళు ఒకళ్ళు సన్మానం చేస్తే వేరే పెట్టే ఒక ఆయన కామెంట్ పెట్టిండు, పరిస్థితిలో ఉన్నారు బుద్ధిలో కామెంట్స్ వచ్చింది. నాకు కట్టుబాటు ఉంది, ఎటు తిరిగి మన వాళ్ళు గెలాలా, మన ప్రతిష్ట పెరగాల, మనం అంటే ఏంటి తెలాలా. కనీసం 15 రోజులు అది యాత్ర, అవునా బాయ్? ఒక 15 రోజులు కష్టపడి అందరూ కష్టపడి గెలిపించుకున్నందుకు మన సంఘం సంబంధించి, అంటే నేను వ్యక్తిగతంగా కాకుండా సంఘం తరఫున చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రజల కోసం మనం ఏదైతే పని చేస్తామని ఎన్నికలు వాగ్దానం చేసి గెలవగలిగినామో ఆ ఎన్నికల వాగ్దానాన్ని మనం నెరవేర్చగలిగినాడు మన